ఎప్పుడో 2024లో ఆవిష్కరించినటువంటి ఎన్టీఆర్ విగ్రహం ఇప్పుడు అమెరికాలోని అట్లాంటాలో వివాదాస్పదం అవుతోంది. వివాదాస్పదం అంటే ఏమీ లేదు. ఇటువంటి విగ్రహాలని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. సినిమా యాక్టర్ల విగ్రహాలను పెట్టి వాటిని పూజిస్తున్నారు. ఇదేం సంస్కృతి? ఇది అమెరికానా, ఇండియానా? ఇవన్నీ కావాలంటే ఇండియాలో పెట్టుకోండి. ఇట్లాంటి విమర్శలు అన్నమాట. 2024లో నారా లోకేషే వెళ్ళి స్వయంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అప్పట్లో వీడియోలు కూడా వచ్చినాయి. ఇది జార్జియా అనే రాష్ట్రంలో అట్లాంటా అని పెద్ద సిటీ ఉంది. దానికి దగ్గరలో కమ్మిన్స్ అనే ప్రాంతంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు. యార్లగడ్డ వెంకట్రావు గారు, అట్లాగే గుడివాడ ఎమ్మెల్యే రాము ఆయన పేరు, ఇట్లాంటి వాళ్ళంతా కనిపించారు అందులో. అప్పట్లో దాని గురించి ఎవరో పెద్దగా పట్టించుకోలేదు, కానీ తర్వాత ఆ క్లిప్స్ అన్నీ పెట్టి ఏదో హడావుడి చేస్తున్నారేమో తెలియదు. లేటెస్ట్గా ఒక 3-4 రోజుల క్రితం సడన్గా సోషల్ మీడియాలో దీని గురించి విమర్శలు వచ్చినాయి. విమర్శలు అంటే ఎస్పెషల్లీ లోకల్స్, వైట్స్, తెల్లవాళ్ళు చేసినటువంటి విమర్శలు. ది అమెరికన్ బజార్ అనే పత్రికలో కూడా ఏప్రిల్ 13వ తేదీన దీని మీద ఒక వార్త వచ్చింది. వైరల్ క్లిప్స్ ఆఫ్ ఎన్టీఆర్ స్టాచ్యూ ఇన్ అట్లాంటా ఫ్యూయల్స్ యాంటీ ఇండియా రెటరిక్ ఆన్ సోషల్ మీడియా అని రకరకాల కామెంట్స్ వచ్చినాయి. ఒక వ్యక్తి రాశారు ఏమని, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ జార్జియా? దే ఎరెక్టెడ్ ఏ గిల్డెడ్ స్టాచ్యూ ఆఫ్ అన్ ఇండియన్ యాక్టర్ అండ్ వర్షిప్డ్ ఇట్. మేడ్ సచ్ ఎ రకస్ దే హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ పోలీస్. అంటే పోలీసులు కూడా వచ్చారు, అంత గొడవ చేశారు అక్కడ అని వ్యాఖ్యానిస్తున్నారు. యాక్చువల్గా నాకు తెలిసి పోలీసులు ఏమి రాలేదు, అటువంటి గొడవ జరిగిందని నేను అనుకోను. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే, సహజంగానే వాళ్ళకి మన సంస్కృతి అర్థం కాదు. సినిమా యాక్టర్ విగ్రహం పెట్టడం ఏంటి, దానికి దండలు ఏంటి? దండలు వేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే వర్షిప్ అనుకుంటారు, పూజ చేస్తున్నారు వీళ్ళు, అట్లా పూజలు చేయటం ఏంటి అని. ఇదొక కామెంటు. మరొకళ్ళు కూడా ఇంకో కామెంట్ చేశారు. ఆఫ్టర్ ద సక్సెస్ఫుల్ హిందూఫికేషన్ ఆఫ్ ఫ్రిస్కో టెక్సస్, నౌ నెక్స్ట్ జార్జియా అని ఆ విగ్రహం బొమ్మ కూడా వేశారు. అంటే టెక్సాస్లో ఫ్రిస్కో అనే చోట హిందూఫికేషన్ పూర్తయింది, ఇప్పుడు జార్జియా రాష్ట్రంలో మొదలుపెట్టారు అని. టెక్సాస్లో ఫ్రిస్కో గురించి గతంలో కూడా ప్రస్తావించాను నేను. ఫ్రిస్కోలో ఇప్పుడు 30% పైగా ఇండియన్స్ ఉన్నారట, అంటే పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారట. దాని మీద అక్కడ చాలామంది తెల్లవాళ్ళు కామెంట్స్ చేయటం, అక్కడ కౌన్సిల్లో కొంత గొడవ అవ్వడం, ఇవన్నీ జరిగినాయి. ఇటీవల కాలంలో అమెరికాలో పెరుగుతున్నటువంటి రేసిజం కారణంగా ఇటువంటి కామెంట్స్ వస్తున్నాయి అనే మాట వాస్తవం. కానీ అదే టైంలో ఇండియన్ల ప్రవర్తన కూడా దీనికి ఒక కారణం. వాళ్ళు కూడా దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, అమెరికాలో అయినా ఎక్కడైనా సరే ఎవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటారో తప్పే ఉంది. ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ప్రైవేట్ ప్లేసే. ఎవరో కొన్నారు ఆ స్థలాన్ని, ఆ స్థలంలో పెట్టారు ఎన్టీఆర్ విగ్రహాన్ని. అంతకుముందు ఒక భారీ హనుమాన్ విగ్రహాన్ని కూడా టెక్సాస్లో పెట్టారని చెప్పారు, అది కూడా ప్రైవేట్ ల్యాండే. కానీ ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీటికి ప్రచారం ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు ఇట్లాంటివి ఏదన్నా కట్టుకుంటే ఎవరికి తెలిసేది కాదు ఎక్కువ. ఇప్పుడు అట్లా కాదు, స్థానికంగా మీరు సోషల్ మీడియాలో పెట్టగానే అవి వేరే వేరే వాళ్ళంతా గమనిస్తున్నారు ఏం జరుగుతోందో. వాళ్ళకి ఎప్పటికే జెనోఫోబియా అంటారు కదా, వేరే ప్రాంతాల నుంచి, వేరే చోట్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ పట్ల ఉండే వ్యతిరేకత, ఆ వ్యతిరేక భావం పెరుగుతోంది. ఆ నేపథ్యంలో ఆ సంస్కృతి అర్థం కాదు, వాళ్ళ పనులు అర్థం కావు, మన వాళ్ళ సినిమా పిచ్చి అర్థం కాదు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఉంటే తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతారో అర్థం కాదు కార్ల మీద. జగన్మోహన్ రెడ్డి వస్తే వైఎస్ఆర్సీపీ జెండాలు పెట్టుకుని తిరుగుతారు కొంతమంది. ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. మీ దేశంలో రాజకీయాలు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ప్రవేశపెడతారు అని. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది కరెక్టే. కొంతమంది వాదన ఏం చేస్తారంటే, అమెరికా అనేది నేషన్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్, అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళే, కాబట్టి ఇండియా నుంచో మరో చోట నుంచో వచ్చి వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకుంటే అడ్డుకోకూడదు అనేటువంటి వాదన కూడా ఉంది. అయితే కొంచెం ప్రాక్టికల్గా, రియలిస్టిక్గా ఆలోచించాలి. అమెరికాలో ఒక రకమైన కల్చర్ ఉంది. వాళ్ళు వేరే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని అమెరికాలో సాధారణ ప్రజలేమీ వ్యతిరేకించరు. కానీ ఇన్ యువర్ ఫేస్ అన్నట్టుగా మీదపడిపోయి రోడ్లపైన హడావుడి చేయటమో, లేకపోతే సినిమా థియేటర్లకి వెళ్ళి హడావుడి చేయటమో, ఇట్లాంటివి చేస్తే మాత్రం సహజంగానే వ్యతిరేకత వస్తుంది. మన దగ్గరకు వచ్చి ఎవరైనా వేరే దేశాల వాళ్ళు అట్లా చేస్తే ఇక్కడ ఎట్లయితే వ్యతిరేకత వస్తుందో అట్లానే వస్తుంది అక్కడ కూడా. అంటే ఓవరాల్గా ఈ దేశం నుంచి వచ్చేవాడు ఇట్లా ప్రవర్తిస్తారు అనేటువంటి ఒక స్టీరియో టైపింగ్ వస్తుంది. అది ఆల్రెడీ క్రమేపీ పెరుగుతోంది.
ఇంకొక వీడియో చూశాను నేను. యజువేంద్ర చాహల్ క్రికెటర్, అతను ఈ మధ్య అమెరికాకి వెళ్ళాట. సిగరెట్ తాగుతూ డ్రైవ్ చేశాడు. డ్రైవ్ చేయటమే కాకుండా మధ్యలో ఇక్కడలాగానే ఆ సిగరెట్ పీకని రోడ్డు మీద విసిరేశాడు డ్రైవ్ చేస్తానే. దాని మీద కూడా చాలా బ్యాక్‌లాష్ వచ్చింది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఇండియన్స్ ఇట్లా ఉంటారు, వాళ్ళ సంస్కృతి ఇట్లా ఉంటుంది, ఆ సంస్కృతితో మనకు పడదు అనే భావాలు ఎక్కువ అవుతాయి. అమెరికాలో ఇప్పటికీ సాధారణ ప్రజలు జనరల్‌గా చాలా టాలరెంట్‌గా ఉంటారు. ఇటువంటి కామెంట్స్ చేసేవాళ్ళు ఎక్కువ మంది కొంచెం ఎక్స్‌ట్రీమిస్టులు, రైట్ వింగ్ పీపుల్, అది అందరికీ తెలుసు. కానీ వాళ్ళ సంఖ్య పెరుగుతోంది రోజురోజుకి. అలా పెరగడానికి తమ ప్రవర్తన ద్వారా ఇండియన్స్, తెలుగు వాళ్ళు దోహదం చేస్తున్నారు అనేది ఇక్కడ ఇష్యూ. ఇక్కడ చెప్పాల్సిన మరొక అంశం ఏంటంటే, ఈ విగ్రహాల పిచ్చి ఎందుకో మనకు అర్థం కాదు నాకు. ఎన్టీఆర్‌ని గౌరవించాలి, గుర్తించాలి అంటే విగ్రహం పెట్టాలా? ఆ విగ్రహాలు కూడా ఈస్థెటిక్‌గా ఉండవు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకోండి, మన వాళ్ళు పెట్టే విగ్రహాలు ఏవి నాకు నచ్చవు. చాలా క్రూడ్‌గా ఉంటాయి, చాలా గాడిగా ఉంటాయి అవి. దాంతోపాటు మరొక పాయింట్ ఏంటంటే, ఈ విగ్రహాలు పెట్టడం అనేది ఈ మధ్య కాలంలో ఒక డామినేషన్‌కి గుర్తుగా తయారైంది. అది స్మారకం కాకుండా ఆధిపత్యానికి సింబల్‌గా ఈ మధ్య కాలంలో మారింది. ఏ విగ్రహాన్నైనా పెట్టడం అనేది. మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను అట్లాంటా వెళ్ళాను గతంలో. అట్లాంటా వెళ్ళినప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ అనే ఆయన మ్యూజియానికి వెళ్ళాను. మార్టిన్ లూథర్ కింగ్ అక్కడే పుట్టాడు. అక్కడ నల్లజాతి వాళ్ళ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. సో ఆయన స్మారకార్థం ఒక మ్యూజియం కట్టారు. డబ్బులు కట్టి మరీ వెళ్ళాలి. చాలా అద్భుతంగా ఉంటుంది లోపల మ్యూజియం. అంటే మార్టిన్ లూథర్ కింగ్ జీవితం ఎట్లా గడిచింది, ఆయన కాంట్రిబ్యూషన్స్ ఏమిటి, ఆయన చాలా ఫేమస్ స్పీచెస్ కూడా ఉన్నాయి, అవన్నీ చూడవచ్చు. అట్లాంటి మ్యూజియం కడితే ఏమన్నా అందం కానీ, దానివల్ల ఎవరైనా ఇన్స్పైర్ కావడానికి అవకాశం ఉంటుంది కానీ, చాలా క్రూడ్గా విగ్రహాలు పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం అనేది ఒకటి అర్థం కాదు. మరొక పాయింట్ ఏమిటంటే, ఈ మధ్యకాలంలో ఇండియన్స్లో కూడా తెలుగు వాళ్ళ మీద కొంచెం వ్యతిరేకత ఎక్కువ అవుతోంది అని చెప్పాను. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఐటీ రంగంలో ఉన్నారు. సో H1B మీద ఉంటారు, అదొక వ్యతిరేకత. ఇంకోటి ఏంటంటే, తెలుగు వాళ్ళు చాలామంది బిజినెస్లు చేస్తూ ఉంటారు, కొంచెం డబ్బు ఉంటుంది బాగానే తెలుగు వాళ్ళకి. అందువల్ల షో ఆఫ్ చేయటము, బ్యాక్ హోమ్ ఉండేటువంటి పాలిటిక్స్, సినిమాలు, కులాలు, వీటన్నిటిని అక్కడ తీసుకెళ్ళడము, ఈ యాక్టివిటీస్లో ఎక్కువ పాల్గొంటారు వీళ్ళు. అవి ఒకప్పుడు గుంభనంగా జరిగేవి, ఇప్పుడు ఓపెన్గా పబ్లిక్గా జరుగుతున్నాయి. ఎందుకంటే కొంత ఆర్థిక బలం వచ్చిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. నా మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు, ఇష్టపడకపోవచ్చు. కానీ వాస్తవాన్ని గుర్తించకపోతే ముందు ముందు మరింత నష్టం జరిగే అవకాశం ఉంది.